శాంతనుడు సత్యవతి తండ్రి అయిన దాసరాజుతో మాట్లాడటానికి వెళ్ళాడు. అప్పుడు దాసరాజు చాలా ఆనందంతో, మీలాంటి వీరుడు అడిగితే అంతకంటెనా, కాని నాది ఒక షరతు. ఆ షరతు ఏమిటి అంటే సత్యవతికి పుట్టబోయే బిడ్డ రాజ్యానికి రాజవ్వాలి. ఇదే నా షరతు. కాని అప్పటికే రాజు అయిన దేవవ్రతుడు గుర్తుకు వచ్చి బాధతో రాజ్యంకి వస్తాడు. ఇది తెలుసుకున్న దేవవ్రతుడు ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళి ఒక వాగ్దానం చేస్తాడు. అది ఏమిటి అంటే మీ మనవళ్లే రాజ్యంకి రాజు అవుతారు. నాది ఇంకో షరతు. ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు సరే, రేపు మీ పిల్లలు పుట్టాక వాళ్ళు ఒప్పుకోకపోతే పెద్ద గొడవ జరుగుతుంది కదా. అప్పుడు మీరు మీ పిల్లల వైపు ఉంటారు. నీకు ఉన్న అంత శక్తి ఈ భూమి మీద ఈ యోధుడు లేదు. అప్పుడు నా మనవళ్ళు ఇబ్బంది పడతారు. ఇలా దాసరాజు దేవవ్రతుడితో అన్నాడు. కాసేపు ఆలోచించి ఒక పెద్ద వాగ్దానం చేస్తాడు. అది ఏమిటి అంటే, ఇవాల్టి నుండి నేను బ్రహ్మచారిని అసలు పెళ్లి చేసుకోను అని వాగ్దానం చేశాడు. ఇది విన్న దేవతలు, దేవుళ్ళు అందరూ ఆకాశంలో నుండి పూల వర్షం కురిపిస్తూ ఇలా అన్నారు, ఇంక నుంచి ఇతన్ని భీష్ముడు అని పిలవబడుతాడు అని అన్నారు. తండ్రి కోసం అంత పెద్ద త్యాగం చేసినందుకు చాలా ఆనందపడి ఒక వరం ఇస్తాడు. అది ఏమిటి అంటే ఇచ్ఛామృతుడు. అంటే అతను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చనిపోతాడు, ఎవరు చంపిన చావడు అని వరం ఇచ్చాడు. అలా మొత్తానికి భీష్ముడు సత్యవతికి శాంతనుడికి పెళ్లి చేశాడు.